ఓం శాంతి 27/2/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, సత్సంగము జ్ఞాన మార్గంలో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి సాంగత్యంలో కూర్చొని ఉన్నారు. తండ్రి స్మృతిలో ఉండుట అనగా సత్సంగం చేయడం. ప్రశ్న: పిల్లలైన మీకు సత్సంగము ఈ సమయంలోని అవసరం ఎందుకు? జవాబు: ఎందుకంటే ఒక్క సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు, సత్యమైన సద్గురు సాంగత్యము వల్లనే తమో ప్రధాన ఆత్మలు సతో ప్రధానంగా అనగా అపవిత్రం నుండి పవిత్రంగా అవుతాయి. సత్యమైన తండ్రి సాంగత్యము లేకుంటే నిర్బల ఆత్మలు శక్తివంతంగా అవ్వలేవు. తండ్రి సాంగత్యము ద్వారా ఆత్మలో పవిత్రత, శక్తి వస్తుంది. 21 జన్మలకు వారి నావ తీరానికి చేరుకుంటుంది. ఓం శాంతి. పిల్లలు సత్సంగంలో కూర్చొని ఉన్నారు. ఈ సత్సంగంలో పిల్లలు కల్పకల్పము ఈ సంగం యుగంలోనే కూర్చుంటారు. సత్యమైన సాంగత్యం అంటే ఏంటో ప్రపంచంలోని వారికి తెలియదు. సత్సంగం అనే పేరు మాత్రం అవినాశిగా వస్తూనే ఉంది. భక్తి మార్గంలో కూడా మేం ఫలానా సత్సంగానికి వెళ్తున్నామని అంటారు. కానీ వాస్తవానికి భక్తి మార్గంలో సత్సంగానికి ఎవ్వరూ వెళ్ళరు. సత్సంగము ఒక్క జ్ఞాన మార్గంలోనే జరుగుతుంది. ఇప్పుడు మీరు ట్రూత్, సత్యమైనటువంటి తండ్రి సాంగత్యంలో కూర్చున్నారు. ఆత్మలు సత్యమైన తండ్రి సాంగత్యంలో కూర్చున్నాయి కదా. ఏ ఇతర చోట్ల ఆత్మలు పరంపిత పరమాత్మ సాంగత్యంలో కూర్చోవు. ఎందుకంటే తండ్రి అంటే ఎవరో తెలియదు. మేము సత్సంగానికి వెళ్తామని అంటారు, కానీ వారు దేహ అభిమానంలోనికి వచ్చేస్తారు. మీరు దేహాభిమానంలోకి రారు. మనమంతా ఆత్మలము అని సత్యమైన తండ్రి సాంగత్యంలో కూర్చున్నామని భావిస్తారు. ఇతర మనుషులెవరూ సత్యమైన సాంగత్యంలో కూర్చోలేరు. సత్యంతో సాంగత్యము అనే పేరు కూడా ఇప్పటిదే. సత్యానికి యథార్థమైన అర్థం తండ్రి కూర్చొని తెలియజేస్తూ ఉన్నారు. ఆత్మలైన మీరు పరమాత్మ అయిన తండ్రి ఎవరైతే సత్యమైన వారో వారి జతలో కూర్చున్నారు. వారు సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు, సత్యమైన సద్గురువు అనగా మీరు సత్సంగంలో కూర్చున్నారు. మీరు ఇక్కడ ఇంటిలో కూర్చొని ఉన్న స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తారు. ఆత్మలైన మనం ఇప్పుడు సత్యమైన తండ్రిని స్మృతి చేస్తున్నాము అనగా సత్యమైన సాంగత్యంలో ఉన్నాము అని మీకు తెలుసు. తండ్రి మధువనంలో కూర్చొని ఉన్నారు. తండ్రిని స్మృతి చేసే అనేక విధములైన యుక్తులు కూడా మీకు లభిస్తూ ఉంటాయి. నా స్మృతి ద్వారానే వికర్మల వినాశనం అవుతాయి. మీరు 16 కళలు సంపూర్ణంగా అవుతారు. మళ్ళీ క్రిందకు వస్తూ వస్తూ కళలు తగ్గిపోతాయి. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఒక్క శివుణ్ణి మాత్రమే శివలింగానికి పూజ జరుగుతూ ఉండేది. తర్వాత దిగుతూ దిగుతూ వ్యభిచారి భక్తిగా అయినందున అనేక మందికి పూజలు చేస్తూ తమో ప్రధానమైపోతారు. కనుక వారికి మళ్ళీ సత్యమైన సాంగత్యం తప్పకుండా అవసరం. లేకుంటే పవిత్రంగా ఎలా అవుతారు? ఇప్పుడు ఆత్మలైన మీకు సత్యమైన తండ్రి సాంగత్యం లభించింది. మనం బాబాను స్మృతి చెయ్యాలి అని, వారి సాంగత్యంలోనే ఉండాలి అని ఆత్మకు తెలుసు. స్మృతిని కూడా సాంగత్యం అని అంటారు. ఇది సత్యంతో సాంగత్యం. దేహమున్న ఆత్మలైన మీరు నన్ను స్మృతి చెయ్యండి. ఇదే సత్యంతో సాంగత్యం. ఇతనికి ఎవరో గొప్ప వ్యక్తి సాంగత్యం లభించింది, అందువలన దేహాభిమానిగా అయ్యాడు అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మీకు సత్యమైన తండ్రి సాంగత్యం లభించింది. దీని వలన మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. తండ్రి అంటున్నారు, నేను ఒక్కసారి మాత్రమే వస్తాను. ఇప్పుడు ఆత్మ పరమాత్మ సాంగత్యం చేసినందున మీరు 21 జన్మలు తీరానికి చేరుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ మీకు దేహ సాంగత్యం లభిస్తుంది. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. తండ్రి అంటున్నారు, పిల్లలైన మీరు నా సాంగత్యంలోనికి వచ్చినందున సతో ప్రధానంగా అవుతారు. దానిని స్వర్ణిమ యుగం అని అంటారు. సాధు సత్పురుషులు మొదలైన వారు ఆత్మ నిర్లేపమని భావిస్తారు. అంటే ఆత్మకు పాప పుణ్యాలు అంటవు అని. అందరూ పరమాత్ములే పరమాత్ములు అని కూడా అంటారు.
అనగా పరమాత్మలో మలినం ఏర్పడింది అని అర్థమవుతుంది వారి మాటలతో. పరమాత్మలో మలినం చేరనే చేరదు. తండ్రి అడుగుతున్నారు, పరమాత్మైన నాలో మలినం చేరుతుందా? చేరదు. నేను సదా పరంధామంలో ఉంటాను. ఎందుకంటే నేను జనన మరణాలలోకి రాను. ఇది పిల్లలైన మీకు తెలుసు. మీలో కూడా కొంతమందికి నాతో సాంగత్యం ఎక్కువగా ఉంది, కొందరికి తక్కువగా ఉంది నా జతలో ఉండేది. బాబాను స్మృతి చేయడము అంటే బాబా సాంగత్యంలో ఉండడం. కొందరు తక్కువగా స్మృతి చేస్తారు కాబట్టి తక్కువగా ఉంది సాంగత్యము అంటున్నారు బాబా. కొందరు బాగా పురుషార్థం చేసి యోగంలో ఉంటారు. ఎంత సమయము ఆత్మ పరమాత్మ సాంగత్యంలో ఉంటుందో అంత లాభమే లాభం ఉంటుంది. వికర్మలు వినాశనం అవుతాయి. తండ్రి అంటున్నారు, ఓ ఆత్మలారా, తండ్రి అయినా నన్ను స్మృతి చేయండి, నా సాంగత్యం చేయండి. నేను ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది. లేకుంటే పరమాత్మ ఎలా మాట్లాడతారు, ఆత్మ ఎలా వింటుంది? ఇప్పుడు పిల్లలైన మీరు సత్య సాంగత్యంలో ఉన్నారు. సత్యమైన తండ్రిని నిరంతరము స్మృతి చెయ్యాలి. ఆత్మలు సత్యమైన సాంగత్యం చెయ్యాలి. ఆత్మ కూడా అద్భుతమైనదే, పరమాత్మ కూడా అద్భుతమైన వారే. ప్రపంచం కూడా అద్భుతమైనది. ఈ ప్రపంచం చక్రంలో ఎలా తిరుగుతూ ఉందో అది కూడా అద్భుతమే. మీరు డ్రామాలో ఆల్రౌండ్ పాత్ర చేస్తారు. ఆత్మలైన మీలో 84 జన్మల పాత్ర నిశ్చయింపబడి ఉంది. అద్భుతం కదా. సత్యుగంలోని ఆత్మలకు ఇప్పటి కలియుగంలోని ఆత్మలకు ఎంత వ్యత్యాసం ఉంది. అందులో కూడా అందరికంటే ఎక్కువ ఆల్రౌండర్గా ఉండేది ఆత్మలైన మీరే. నాటకంలో కొంతమందికి ప్రారంభం నుండే పాత్ర ఉంటుంది, కొంతమందికి మధ్య నుండి, కొంతమందికి చివరిలో పాత్ర ఉంటుంది. అవన్నీ హద్దులోని డ్రామాలు. అవి కూడా ఇప్పుడే తయారయ్యాయి. ఇప్పుడు సైన్స్కు పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉన్నాయి. సత్యుగంలో సైన్స్కు ఎంత శక్తి ఉంటుంది, నూతన ప్రపంచం ఎంత త్వరగా తయారవుతుంది. అక్కడ ముఖ్యమైనది పవిత్రత, బలం. ఇప్పుడు అందరూ నిర్బలులే, అక్కడ అందరూ బలవంతులే. ఈ లక్ష్మీ నారాయణులు శక్తివంతులు కదా. ఇప్పుడు రావణుడు మీ బలమంతా లాక్కున్నాడు. మీరు మళ్ళీ ఆ రావణుడిపై విజయం పొంది ఎంతో శక్తివంతంగా అవుతారు. సత్యముతో ఎంత సాంగత్యంలో ఉంటారో, అనగా ఆత్మ ఎంతగా సత్యమైన తండ్రిని స్మృతి చేస్తూ ఉంటుందో అంత శక్తిశాలిగా అవుతుంది. చదువులో కూడా బలం లభిస్తుంది. మీకు కూడా బలం లభిస్తుంది. మీరు విశ్వం అంతటిపై అధికారం కలిగి ఉంటారు. ఆత్మకు సత్యము జతలో యోగం సంగమ యుగంలోనే ఉంటుంది. తండ్రి అంటున్నారు, ఆత్మకు నా సాంగత్యము లభించినందున ఆత్మ చాలా బలశాలిగా అవుతుంది. తండ్రి సర్వశక్తివంతుడు కదా, వారి ద్వారా బలం లభిస్తుంది. ఇందులో వేద శాస్త్రాలన్నింటి సారము, ఆది మధ్య అంత్యాల జ్ఞానమంతా వచ్చేస్తుంది. తండ్రి ఎలాగైతే సర్వశక్తివంతులో మీరు కూడా సర్వశక్తివంతులుగా అవుతారు. ఈ విశ్వంపై మీరు రాజ్యం చేస్తారు. మీ నుండి ఎవ్వరూ మీ రాజ్యాన్ని లాక్కోలేరు. మీకు నా ద్వారా ఎంతో బలం లభిస్తుంది. బ్రహ్మకు కూడా లభిస్తుంది కదా. ఎంత స్మృతి చేస్తే అంత బలం లభిస్తుంది. తండ్రి ఇక ఏ ఇతర కష్టము నివ్వరు. కేవలం స్మృతి చేస్తూ ఉంటే చాలు. 84 జన్మల చక్రం ఇప్పుడు పూర్తి అయింది. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఇది అర్థం చేసుకోవడం ఏమంత పెద్ద విషయం కాదు. ఎక్కువ విస్తారంగా తెలిపే అవసరము లేదు. బీజమును తెలుసుకొనుట వలన ఈ బీజము ద్వారా వృక్షం అంతా ఈ విధంగా పెరుగుతుంది అని, విస్తారం అవుతుంది అని అర్థం చేసుకుంటారు. క్లుప్తంగా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇవన్నీ చాలా విచిత్రమైన విషయాలు. భక్తి మార్గంలో మానవులు ఎన్ని ఎదురు దెబ్బలు తింటారు, చాలా శ్రమిస్తారు, కానీ ఏమీ లభించదు. అయినా తండ్రి వచ్చి మళ్ళీ మిమ్మలను విశ్వానికి అధికారులుగా చేస్తారు. మనం యోగ బలంతో విశ్వమంతటికి అధికారులుగా అవుతాం. మీరు చేయవలసిన పురుషార్థం ఇదే. భారతదేశ యోగం ప్రసిద్ధి చెందినది. యోగము ద్వారా మీ ఆయువు ఎంతో వృద్ధి చెందుతుంది. సత్య సాంగత్యము ద్వారా మీకు ఎంతో లాభం ఉంది. ఆయువు వృద్ధి అవడమే కాక శరీరం కూడా నిరోగిగా అవుతుంది. ఈ విషయాలన్నీ పిల్లలైనా మీ బుద్ధిలోనే నింపబడతాయి. బ్రాహ్మణులైనా మీరు తప్ప ఇతరులెవ్వరూ సత్యమైన సాంగత్యంలో లేరు. మీరు ప్రజాపిత బ్రహ్మ సంతానము, తాతకు పౌత్రులు.
మేము తాతకు పౌత్రులము అనే ఖుషి ఉండాలి కదా. వారసత్వం కూడా తాత నుండే లభిస్తుంది. బ్రహ్మబాబాకు తండ్రి శివబాబా కాబట్టి శివబాబా మనందరికీ తాత అయ్యారు. ఇదే స్మృతి యాత్ర, బుద్ధిలో ఇదే స్మృతి చేస్తూ ఉండాలి. ఆ సత్సంగాల్లో అయితే ఒక చోటకు వెళ్ళి కూర్చుంటారు. ఇక్కడ అటువంటి విషయం లేదు. ఒక్క చోట కూర్చుంటేనే సత్యమైన సాంగత్యము జరుగుతుంది అని అనుకోరాదు. అలా కాదు, లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేస్తే మీరు సత్యమైన సాంగత్యంలో ఉన్నట్టే. స్మృతి చేయకుంటే దేహ అభిమానంలో ఉంటారు. ఒక చోట్లో కూర్చున్న దేహం అసత్యమైనది కదా, సత్యమైనది కాదు. శరీరము జడ పదార్థం, పంచతత్వాలతో చేయబడింది. అందులో ఆత్మ లేకపోతే కదలను కూడా కదలదు. మానవ శరీరానికి ఏ విలువ లేదు. ఇతర శరీరాలన్నింటికీ విలువ ఉంది. నేను ఫలానా ఫలానా అని ఆత్మనే అంటుంది. కావున సౌభాగ్యం ఆత్మకే లభించాలి. ఆత్మ శరీరం వదిలింది అంటే కులిపోతుంది, పనికి రాదు, వాసన వేస్తుంది, కొద్దిసేపు కూడా ఉంచుకోరు. అదే వేరే చర్మాలనైతే అమ్ముకుంటారు కూడా. తండ్రి చెప్తున్నారు, కోడిగుడ్లు, చేపలు, మాంసము అన్నీ తింటూ ఉంటారు. కనుక ఇప్పుడు ఆత్మ ఎంతో పతనం చెందింది. ప్రతి ఒక్కరూ భస్మాసురులుగా ఉన్నారు. వారంతకు వారే వారిని భస్మం చేసుకుంటూ ఉన్నారు. ఎలా? కామచితిపై కూర్చొని ప్రతి ఒక్కరూ స్వయాన్ని భస్మం చేసుకుంటూ ఉన్నారు. కనుక భస్మాసురులు కదా. ఇప్పుడు మీరు జ్ఞానచితిపై కూర్చొని దేవతలుగా అవుతారు. ప్రపంచమంతా కామచితిపై కూర్చొని భస్మం అయిపోయింది. తమో ప్రధానంగా అపవిత్రంగా అయిపోయింది. పిల్లలను నలుపు అనగా అపవిత్రం నుండి తెల్లగా పవిత్రంగా చేసేందుకే తండ్రి వచ్చారు. అందుకే తండ్రి తన పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. దేహ అభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. పిల్లలు పాఠశాలలో చదువుకుంటారు. వారు ఇంటిలో ఉన్న చదువు బుద్ధిలో ఉంటుంది కదా. ఇది కూడా మీ బుద్ధిలో ఉండాలి. ఇది మీ విద్యార్థి జీవితం. లక్ష్యం ఎదురుగా నిలబడి ఉంది. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ బుద్ధిలో ఈ జ్ఞానం ఉండాలి. పిల్లలు రిఫ్రెష్ తాజాగా అయ్యేందుకు మధుబన్కు వస్తారు. ఫలానా విధంగా అర్థం చేయించమని తండ్రి యుక్తులు తెలుపుతారు. ప్రపంచంలో అనేక సత్సంగాలు ఉన్నాయి. ఎంతోమంది మనుషులు కలుస్తూ ఉంటారు. వాస్తవానికి అవి సత్సంగాలు కానే కావు. సత్యమైన సాంగత్యము పిల్లలైన మీకు ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. తండ్రి వచ్చి సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. మీరు అధికారులుగా అయిపోతారు. దేహ అభిమానము లేక అసత్య అభిమానం వలన మీరు క్రింద పడిపోతారు. సత్యమైన సాంగత్యము ద్వారా ఉన్నతంగా అవుతారు. మీరు అర్ధకల్పం ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ ఏ సత్సంగము ఉండదు. సత్సంగము దుష్ట సంగము అని ఆ రెండు ఉన్నప్పుడే అంటారు. సత్యమైన తండ్రి ఎప్పుడు వస్తారో అప్పుడే అన్ని విషయాలు వారే అర్థం చేయిస్తారు. ఎంతవరకు ఆ సత్యమైన తండ్రి రారో అంతవరకు ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు తెలియజేస్తూ ఉన్నారు, ఓ ఆత్మలారా నా జతలో ఉండండి. లభించిన దేహాల సాంగత్యం నుండి అతీతమైపోండి. దేహ సాంగత్యము భలే సత్యుగంలో కూడా ఉంటుంది, కానీ అక్కడ మీరు పవిత్రంగా ఉంటారు. దేహం పైన అభిమానము లేదు. ఇప్పుడు మీరు సత్సంగం వలన పతితం నుండి పావనంగా అవుతారు. తర్వాత శరీరం కూడా సత్వ ప్రధానమైనదే లభిస్తుంది. ఆత్మ కూడా సత్వ ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు ప్రపంచమంతా తమో ప్రధానంగా ఉంది. ప్రపంచము క్రొత్తదిగా పాతదిగా అవుతూ ఉంటుంది. నూతన ప్రపంచంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. ఈరోజు ఆ ధర్మాన్ని మర్చిపోయి ఆది సనాతన హిందూ ధర్మానికి చెందిన వారమని అంటారు. తికమకపడి ఉన్నారు. మేము ప్రాచీన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారము అని ఇప్పుడు భారత్వాసులైన మీరు భావిస్తారు. సత్యుగానికి అధికారులుగా ఉండేవారు. కానీ ఆ నశ ఎక్కడుంది? కల్పమాయువును చాలా ఎక్కువగా వ్రాశారు. అన్ని విషయాలు మర్చిపోయారు. దీని పేరే బూల్ బులయ్య, మర్చిపోయే ఆట. ఇప్పుడు సత్యమైన తండ్రి ద్వారా మొత్తము జ్ఞానమంతా తెలుసుకున్నందున ఉన్నత పదవి పొందుతారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత క్రింద పడతారు. ఎందుకంటే రావణ రాజ్యం ప్రారంభం అవుతుంది. ప్రపంచం పాతదైపోతుంది కదా. మనము నూతన ప్రపంచానికి అధికారులుగా ఉండే వారము అని ఇప్పుడు పాత ప్రపంచంలో ఉన్నామని మీరు అర్థం చేసుకున్నారు. కొంతమందికి ఇది కూడా గుర్తుండదు.
బాబా మనలను స్వర్గవాసులుగా చేస్తారు. అర్ధకల్పం మనం స్వర్గవాసులుగా ఉంటాము. మళ్ళీ అర్ధకల్పం తర్వాత క్రింద పడతారు. ఎందుకంటే రావణ రాజ్యం ఆరంభం అవుతుంది. ప్రపంచం పాతదంటూ అవుతుంది కదా. బాబా మనలను స్వర్గవాసులుగా తయారు చేస్తున్నారు అని మీరు భావిస్తారు. అర్ధకల్పం స్వర్గవాసులుగా ఉంటారు, అర్ధకల్పం నరకవాసులుగా అవుతారు. మీరు కూడా నంబర్ వార్ పురుషార్థ అనుసారం మాస్టర్ సర్వశక్తివంతులుగా అవుతారు. ఇది జ్ఞానామృత డోస్. శివబాబాకు పాత అవయవాలు లభించాయి, క్రొత్తవి లభించవు. పాత శరీరం లభిస్తుంది, రావడానికి బ్రహ్మ శరీరం. తండ్రి వానప్రస్థంలోనే వస్తారు. పిల్లలు సంతోషంగా ఉంటే తండ్రి కూడా సంతోషంగా ఉంటారు. తండ్రి అంటున్నారు, పిల్లలకు జ్ఞానం ఇచ్చి రావణుడి నుండి విడిపించేందుకు నేను వస్తాను. పాత్ర ఖుషిగా అభినయించాలి కదా. తండ్రి చాలా సంతోషంగా పాత్రను అభినయిస్తారు. తండ్రి కల్పము రావాల్సి వస్తుంది. ఈ పాత్ర ఎప్పుడు ఆగిపోదు. పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. ఎంతెంత సత్యమైన తండ్రితో సాంగత్యం చేస్తారో అంత సంతోషం ఉంటుంది. స్మృతి తక్కువగా ఉంది, అందువలననే అంత ఖుషి ఉండదు. తండ్రి తన పిల్లలకు వారసత్వం ఇస్తారు. ఏ పిల్లలు సత్యమైన హృదయం కలవారిగా ఉంటారో వారిపై తండ్రికి చాలా ప్రేమ ఉంటుంది. సత్యమైన హృదయం ఉంటే తండ్రి రాజీగా ఉంటారు. ఆంతరికంగా బాహ్యంగా ఎవరు సత్యంగా ఉంటారు, లోపలొకటి పైన ఒకటి లేకుండా. ఇంకొకటి తండ్రికి సహాయకారీలుగా ఉంటారో, సేవలో తత్పరులై ఉంటారో వారే తండ్రికి ప్రియమైన వారుగా ఉంటారు. మేము సత్యమైన సేవ చేస్తున్నామా అని మీ అంతకు మీరు ప్రశ్నించుకోండి. సత్యమైన బాబా సాంగత్యంలో ఉన్నామా? సత్యమైన బాబా సాంగత్యంలో లేకుంటే గతి ఏమవుతుంది? చాలా మందికి దారి చూపుతూ ఉంటే ఉన్నత పదవి కూడా పొందుతారు. సత్యమైన తండ్రి ద్వారా మేము ఏ వారసత్వము పొందుకున్నాము అని ఆంతరికంలో చూసుకోండి. నంబర్ వారుగా ఉన్నారని మీకు తెలుసు. ఒక్కరు పొందుకున్న వారసత్వానికి మరొకరు పొందుకున్న వారసత్వానికి రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంటుంది. ఎవరెవరి పురుషార్థం వారిదే కనుక మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీకు లభించిన ఈ దేహ సాంగత్యం నుండి అతీతంగా ఉండాలి. సత్యమైన సాంగత్యము ద్వారా పావనంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ విద్యార్థి జీవితంలో నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో జ్ఞాన చింతన జరుగుతూ ఉండాలి. లక్ష్యమును ముందుంచుకొని పురుషార్థం చేయాలి. సత్యమైన హృదయంతో తండ్రికి సహాయకారులుగా అవ్వాలి. వరదానము, అవ్యభిచారి మరియు నిర్విఘ్న స్థితి ద్వారా ఫస్ట్ జన్మ యొక్క ప్రాలబ్ధాన్ని ప్రాప్తి చేసుకునే సమీపము మరియు సంపన్న భవ. ఏ పిల్లలైతే ఇక్కడ తండ్రి గుణాలు మరియు సంస్కారాలకు సమీపంగా ఉంటారో, సర్వ సంబంధాలతో తండ్రి తోడును లేక సమానతను అనుభవం చేస్తారు, వారే అక్కడ రాయల్ కులంలో ఫస్ట్ జన్మ యొక్క సంబంధంలో సమీపంగా వస్తారు. ఇది ఒకటి. రెండవది, ఎవరైతే ఆది నుండి ఇప్పటి వరకు అవ్యభిచారిగా మరియు నిర్విఘ్నంగా ఉన్నారో వారే ఫస్ట్లో వస్తారు. నిర్విఘ్నము అంటే విఘ్నాలు రాకుండా ఉండడం కాదు, కానీ విఘ్న వినాశకులుగా లేక విఘ్నాలపై సదా విజయులుగా ఉండాలి. ఈ రెండు విషయాలు ఆది నుండి అంతిమం వరకు బాగుంటే ఫస్ట్ జన్మలో సాథీలుగా అవుతారు బ్రహ్మబాబాకు. అంటే అక్కడ శ్రీకృష్ణుడు శ్రీనారాయణుడికి. స్లోగన్, సైలెన్స్ శక్తి ద్వారా నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేయండి. అవ్యక్త సూచన, ఏకాంత ప్రియులుగా ఈ ఏకత మరియు ఏకాగ్రతను స్వంతం చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఏకాంత వాసులు అనగా సదా స్థూలమైన ఏకాంతంతో పాటు ఒక్కరి అంతంలో ఉండడం. ఏకాగ్రత శక్తి ద్వారా ఈ ఆత్మ యొక్క సందేశమునైనా ఆత్మ వరకు చేర్చవచ్చు. ఏ ఆత్మనైనా ఆహ్వానించవచ్చు. ఈ ఆత్మ యొక్క శబ్దాన్ని అయినా గ్రహించగలరు. ఈ ఆత్మకైనా దూరంగా కూర్చొని సహయోగము ఇవ్వగలరు. ఓం శాంతి.